షరీఫా చెప్పండి మేడం. ఎవరన్నా యాడ్ అయిన వాళ్ళు పోయినారా? కేశవ పోయినాడు. తెలియదు మేడం. అప్పుడే ఉన్నారు కదా. ఏం లే ఆడ దీంట్లోకి పోతే టాలీలోకి మళ్ళీ ఇది కాలేము. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా. స్క్రీన్ కనిపిస్తుంది కదా. హలో, కనిపిస్తుంది మేడం. ఓకే, ఒక 2 minutes ఎవరైనా యాడ్ అవుతారేమో చూస్తాం. ఈ ప్రాబ్లం వేసేద్దాం ఈరోజు. హరీష్ వీళ్ళేమే రేవంత్ ఇంతకుముందు క్లాస్కి వచ్చిండ్రమ్మా, ఫస్ట్ అవర్ క్లాస్కి. ఎస్ మేడం. వచ్చిన్నారా? ఒక మెసేజ్ పెట్టండి ఎవరన్నా, కేశవ రేవంత్కు వాళ్ళకి.
సరేమ్మా, ఇంకా స్టార్ట్ చేసేస్తాం. ప్రాబ్లము చూసుకోండి మా. టాలీలోకి పోదాం. స్క్రీన్ కనిపిస్తూ ఉంది కదా? కనిపిస్తుంది మేడం. ఓకే. యా మేడం కనిపిస్తోంది మేడం. ఇంకెవరు జాయిన్ అయినా బయట వచ్చేలేదు. మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా? అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చి ఏం చేయాలా? కంపెనీ క్రియేట్ చేసుకోవాలి మేడం. ఓకే, కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. దానికి ఆల్ట్ F1. ఏం పేరుతో ఉంది అది ప్రాబ్లము? ఏ పేరుతో ఉంది? మిస్ సునీత మేడం. ఓకే, సునీత. అమ్మయ్య. సునీత. కంపెనీ నేమ్ సునీత. నెక్స్ట్ ఇండియా. ఇటువైపు వస్తే ఆంధ్రప్రదేశ్. ఎంటర్. ఓకే, కంపెనీ క్రియేషన్ అయిపోయింది. తర్వాత అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చినాము. మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏమి? అకౌంట్స్ ఇన్ఫోలో కొన్ని క్రియేట్ చేయాలా, ఇన్వెంటరీ ఇన్ఫోలో కొన్ని క్రియేట్ చేయాలా, అవునా కాదా? అకౌంట్స్ ఇన్ఫోలో కొన్ని, ఇన్వెంటరీ ఇన్ఫోలో వచ్చేసి స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజరు ఇవి క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదట మనము ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చి క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు F11 దేనిలోకి రావాలమ్మా? స్టాట్యూటరీ వాటిల్లోకి రావాలి కదా. కాబట్టి F11 ప్రెస్ చేస్తాం. తర్వాత F3 అంటే ఇది 1 2 3. ఓకే, స్టాట్యూటరీ టాక్సేషన్లోకి వచ్చి తర్వాత ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ ఎస్ పెట్టాలా వద్దా? ఎస్ పెడితేనే మనకు స్టాక్ ఐటమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, అర్థమైందమ్మా? తర్వాత దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ అకౌంట్స్ ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్స్ మొట్టమొదటిగా క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఏం చేయాలా? ఎస్ మేడం. ఓకే, F11లో F3లోకి వచ్చి జిఎస్టీ సెట్టింగ్స్ ఎనేబుల్ గూడ్స్ అనేది ఉంది కదా, దాన్ని ఎస్ పెట్టుకొని తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చి మొట్టమొదటిగా యూనిట్స్ ఆఫ్ మెజరు, తర్వాత స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకుంటాం. తరువాత ఏం చేస్తాం? అకౌంట్స్ ఇన్ఫోలోకి పోయి మనకు ఉన్నటువంటివి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇన్వెంటరీ. ఇప్పుడు ఏమి? యూనిట్స్ ఆఫ్ మెజర్. ఎంటర్. ఫస్ట్ ఏమున్నాయి యూనిట్స్ ఆఫ్ మెజర్లో? ఏమున్నాయి చూడండి, నంబర్సే. ఇవి కూడా నంబర్సే ఉన్నాయి కదా. కాబట్టి నంబర్స్ ఎంటర్. ఒకటే ఉండేది. ఇంకేమైనా ఉందామా? ఇంకేమైనా ఉందా? లేదు మేడం. ఒకటే ఉంది. తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? స్టాక్ ఐటెంలోకి వస్తాం. స్టాక్ ఐటెంలోకి పోయి క్రియేట్. ఇక్కడ చూడండి మా, స్టాక్ ఐటెంలోకి వస్తే మొట్టమొదటిగా ఏముంది? సామ్సంగ్ ఎల్ఈడి టీవీ. సామ్సంగ్. నిన్న ఉన్నింది మొబైల్స్ కదా,
శాంసంగ్ ఎల్ఈడి టీవీ. ఇప్పుడు ఎవరో జాయిన్ అవుతా ఉన్నారు, వెనక్కు పోయినామంటే ఇదంతా మళ్ళా పోతుంది. ఎంటర్. తర్వాత యూనిట్స్లోకి వస్తే నంబర్స్, అంతే కదమ్మా. తర్వాత ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఇక్కడ ఏం పెట్టాలమ్మా? ఎస్ మేడం. ఎస్. ఎంటర్. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇది మనకు అవసరం లేదు, డిస్క్రిప్షన్లో ఎస్ఎస్ఎన్ ఎస్ఏసి అనేది ఇది అవసరం లేదు, మనం దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చేసుకుందాం. ఇక్కడ వస్తే ఆన్ వాల్యూ, ఎంటర్. ఇక్కడ ట్యాక్సిబుల్, ఎంటర్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, ఎంత ట్యాక్స్ ఉంది? ఎంత ఉందిమ్మా? 28% ఉంది. నోట్ చూడండి, ఎలక్ట్రానిక్స్ ఇన్ జిఎస్టీ 28% ఉంది. 28% అంటే ఏం చేయాలమ్మా? ఇది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 28% వేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలో చెప్పండి. మనకు స్టేట్ది రావాలా, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు రావాలా. ఎక్కడికి పోవాలి ఇప్పుడు మనం? బాగా గుర్తుపెట్టుకోండి. అంతా అయింది, శాంసంగ్ క్రియేట్ చేసినాం, తర్వాత అండర్ గ్రూప్ క్రియేట్ చేసినాం, దాని తర్వాత ఇటు సైడ్ స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్లోకి వస్తే అప్లికేబుల్, తర్వాత జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ పెట్టుకున్నాం. ఆ ఎస్ పెట్టినప్పుడు ఇది వచ్చింది, జిఎస్టీ డీటెయిల్స్ ఫర్ స్టాక్ ఐటమ్ అన్నప్పుడు ఇది వచ్చింది. ఇందులో క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సిబిలిటీ వచ్చి ట్యాక్సిబుల్, తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఇచ్చాము. కానీ మనకు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు రావాలి. దానికి ఏం చేయాలి? F12 ప్రెస్ చేయాలి. ఓకే, ఏం ప్రెస్ చేయాలా? అర్థమైందా? ఎస్ మేడం. ఓకే, F12 ప్రెస్ చేసి ఇక్కడ హెచ్ఎస్ఎన్ ఎస్ఏఎస్సి డీటెయిల్స్ అని ఉంది, ఇది నో పెట్టండి, మనకి ఇది అవసరం లేదు. ఎంటర్. తర్వాత షో ఆల్ జిఎస్టీ ట్యాక్స్ టైప్స్, ఇది ఎస్ పెట్టాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు F12లోకి వచ్చి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ క్రియేట్ ఇది చేసిన తర్వాత F12 ప్రెస్ చేస్తే కన్ఫిగరేషన్ వస్తుంది. కన్ఫిగరేషన్లో ఎస్ఎస్ఎన్ ఎస్ఏసి నో పెట్టేసి షో ఆల్ జిఎస్టీ ట్యాక్స్ టైప్స్ ఎస్ పెట్టేవాడికి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఆన్ వాల్యుబుల్, ట్యాక్సిబుల్, ఇక్కడ 28% ఇచ్చామంటే ఏమొస్తుంది చూడండి, 14%. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే, తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఎంటర్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏముంది మా? శాంసంగ్ అయిపోతే సోనీ ఎల్ఈడి, మీరు చెప్పితే బాగుంటుంది. సోనీ ఎల్ఈడి టీవీ, ఎంటర్. ప్రైమరీ, తర్వాత ఇక్కడేమి నంబర్స్ ఓకే, అప్లికేబుల్, ఇక్కడ ఎస్. ఎంటర్. ఇక్కడ కూడా ఏం చేయాలా? ఆన్ వాల్యూ, తర్వాత ట్యాక్సిబుల్, ఎంటర్. 28%. ఇది మాత్రము ఒకదానికి ఇస్తే అన్నిటికీ వచ్చేస్తుంది 28%. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై, ఒకవేళ సర్వీసెస్ ఉందనుకోండి గూడ్స్ అని పెడతాం. ఓకే, ఎంటర్. తర్వాత సోనీ అయిపోయింది. నెక్స్ట్ వన్ వీడియోకాన్ ఎల్ఈడి టీవీ. ఓకే, ఎంటర్. ఓకే, నంబర్స్, ఎంటర్. ఎస్, ఎంటర్. ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్, ఎంటర్. 28%, ఎంటర్. గూడ్స్. ఇప్పుడు స్టాక్ ఐటమ్ కూడా క్రియేట్ చేసేస్తాం. స్టాక్ ఐటమ్
క్రియేట్ చేసేసినాం. ఓకేమా? తర్వాత స్టాక్ ఐటమ్స్ 2 సేల్స్ పర్చేజెస్కి సంబంధించినవి 2 అయిపోయినాయి అనుకో. ఇప్పుడు దేనిలోకి రావాలమ్మా మనము? దేనిలోకి రావాలా? అకౌంట్స్ ఇన్ఫోలోకి మేడం. ఎస్, అకౌంట్స్ ఇన్ఫోలోకి ఎంటర్. లెడ్జర్స్ ఎంటర్. క్రియేట్. సింగల్లోనే క్రియేట్ చేసుకోవాలి. మొట్టమొదటిది ఏముంది? మొట్టమొదటిది ఎవరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు? ఎంటర్. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మిస్ సునీత. ఐఎమ్ ఎవరో క్యాపిటల్ తెచ్చేటట్టు. మిస్ సునీత స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 10 lakhs అంటే ఏం రాస్తాము? క్యాష్ అకౌంట్ అటార్ టు మిస్ సునీత క్యాపిటల్ అని రాస్తాం. ఓకే, కాబట్టి ఇక్కడ మిస్ సునీత. మిస్ సునీత ఎంటర్. క్యాపిటల్ అకౌంట్ ఎంటర్. 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 ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఓకే, తర్వాత దీంట్లోనేమా ఏమున్నాయంటే ఇప్పుడు మనం చేస్తూ ఉండేది మన స్టేట్ నుంచి మన స్టేట్లోనే ఆంధ్రప్రదేశ్. కొన్ని వేరే స్టేట్కి సంబంధించినవి ఉన్నాయి, వాటిల్లో కూడా మనం వేరే మార్చాలి. ఇక్కడ ఏమన్నా చేయాలా? సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఇక్కడ ఏమన్నా చేయాలమ్మా? హలో, ఇక్కడ ఏం చేసే పని లేదు కదా. ఎక్కడ పోతారే? హలో, ఏం చేసే పని లేదు మేడం. ఓకే, ఎంటర్. ఓపెనింగ్ ఏం అవసరం లేదు. తర్వాత సునీత అయిపోయింది. క్యాష్ వచ్చి డిఫాల్ట్ క్రియేషన్. తర్వాత సెకండ్ వన్లోకి వస్తే ఫర్నిచర్ పర్చేజ్డ్. ఏం రాస్తాం? ఎంట్రీ ఏం రాస్తామా ఫర్నిచర్ పర్చేజ్డ్కి? ఏం రాస్తామా చెప్పండి. పర్చేజెస్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. మా పర్చేజ్ అసెట్ నేమ్ ఇచ్చినప్పుడు అసెట్ పేరే చెప్పాలి. పర్చేజెస్ రాయి. ఫర్నిచర్ అకౌంట్ అటార్ టు క్యాష్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్నిచర్ అనేది ఏంది? అండర్ గ్రూప్ ఏంటి? రియల్ అసెట్ మేడం. ఫిక్స్డ్ అసెట్. రియల్ అసెట్ అనేది లేదు. ఓకే, ఫిక్స్డ్ అసెట్. తర్వాత మనం ఒకవేళ ఏదైనా రాంగ్ అయితే కూడా మనకు చూపిస్తుంది అక్కడ. నిన్న చూడండి, అక్కడ సన్రీ డేటార్ అనేది లేకుండా అతడికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటే అది వచ్చిందా మనకు కావాల్సినటువంటిది రాదనమాట. ఓకే, అర్థమైందా? తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఎంటర్ను. ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్. తర్వాత ఇక్కడ ఏమన్నా చేంజ్ చేయాలా? సెట్ ఆల్టర్ డీటెయిల్స్, ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అని ఉంది. ఇదేమన్నా చేయాలమ్మా మనము? గుర్తులేదా? ఇదేమీ మనకు అవసరం లేదు. ఇక్కడ మాత్రమే గూడ్స్. ఇక్కడ గూడ్స్. అది సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అవసరం లేదు. స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఓకేమ్మా. తర్వాతమ్మా నెక్స్ట్ వన్ ఏముంది? స్కూటర్ పర్చేస్డ్. స్కూటర్ అనేది కూడా ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ అప్లికేబుల్ గూడ్స్ ఎంటర్. ఇదంతా ఓకే. ఇక్కడ మనం ఏం సెట్ చేసే పని లేదు. తర్వాత పర్చేజెస్. ఇప్పుడు వీటిలో మనమైతే మార్చాలి. ఎందుకు అంటే వీటిల్లోనే కదా పర్చేజ్, కానీ వీటిల్లో స్టాక్ ఐటమ్స్ ఉండేది, అవునా కాదా? పర్చేజ్లో, సేల్స్లో. కాబట్టి ఇక్కడ పర్చేజెస్ ఎంటర్. ఇది ఏదైనా కిందకి వస్తుంది? పర్చేస్ అకౌంట్ అండర్ గ్రూప్.
ఓకేమా, ఎంటర్. తర్వాత ఇక్కడ అప్లికేబుల్ తర్వాత సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఎస్ పెట్టినా ఒకటే, ఆల్రెడీ మనం పెట్టినాం కదా. ఇక్కడ అప్లికేబుల్ నాట్ అప్లికేబుల్ కాదు, మనం అక్కడ ఇది పెట్టుకున్నానంటే సరిపోయింది. ఎంటర్. ఇక్కడ గూడ్స్ ఎంటర్. తర్వాత పర్చేజెస్ అయింది. పర్చేజెస్ ఎవరికి? శాంతి అండ్ కంపెనీ. శాంతి అండ్ కంపెనీ. అండర్ గ్రూప్ ఏమి? పర్చేజెస్ వస్తే సన్రీ క్రియేటర్, శాంతి అండ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎంటర్. తర్వాత శాంతి అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏమి? ఆంధ్రా బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా బ్యాంకు గ్రూప్ ఏంటి? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? వినిపిస్తాను మేడం. ఓకే, నేను షేర్ చేస్తున్నాను, నాకు అర్థం కాదు. ఆంధ్రా బ్యాంకు అండర్ గ్రూపు బ్యాంక్ అకౌంట్. ఓకే, మీకు ఏమన్నా వినపడినప్పుడు నాకు కరెక్ట్ బిన్నా చెప్పేసేయండి కనపడినప్పుడు. తర్వాత ఆంధ్రా బ్యాంక్ అయిపోయింది. తర్వాత రెంట్ గ్రూప్ ఏమి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. అప్లికేబుల్ గూడ్స్. ఎంటర్. తర్వాత రెంట్ అయిపోయింది. సేల్స్ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్. అప్లికేబుల్ సర్వీసెస్ వచ్చి గూడ్స్. ఎంటర్. తర్వాత సేల్స్ ఎవరికి చేశారు? బాలాజీ ట్రేడర్స్. ఓకే, బాలాజీ ట్రేడర్స్. ఎంటర్. ఇది సన్రీ డేటా. ఎంటర్. ఓకే, తర్వాత బాలాజీ ట్రేడర్స్ అయిపోయింది. సోనీ వీడియోకాన్. ఆంధ్రా బ్యాంక్ ఆల్రెడీ అయిపోయింది. డిప్రిషియేషన్. ఎంటర్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. తర్వాత క్యాష్ పెయిడ్ టు శాంతి అండ్ కంపెనీ, క్యాష్ రిసీవ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. ఓకేమ్మా, ఇప్పుడు అన్నీ అయిపోయినాయమ్మా. అయిపోయినాయా? ఎస్ మేడం. ఓకే, మళ్ళీ ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఎక్కడికి వచ్చి ప్రాబ్లం వేయాలి? ఇన్వెంటరీ ఇన్ఫోలో మేడం. ప్రాబ్లం ఎక్కడ వేస్తాం నాన్న? అకౌంట్స్ వోచర్లో మేడం. ఎస్, అకౌంట్స్ వోచర్లో వేయాలి. ఓకే, ఎంటర్. దీనిలోకి వస్తానే మనం ఏం చేయాలా అంటే 2 బైలు ఉండవు మనకు, అక్కడ మళ్ళీ ఎన్న బై ఉంటాయి కదా. అది ఉంటే మీకు ఈజీ కదా? ఈజీనే కాదు అది ఉంటే? ఈజీ మేడం. ఓకే, కాబట్టి
F12లోకి వచ్చి ఇది కరెక్ట్గానే ఉంది, మనం పెట్టింది అది పోయిండ్లా. ఇక్కడ సింగిల్ ఎంట్రీ మోడ్ ఎస్ పెట్టినామంటే ఏమీ రాదు. ఇక్కడ 2 డ్యూరింగ్ ఎస్ ఉంటుంది. ఓకే, ఉంది ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ వన్ ఏమ్మా క్యాపిటల్ కదా. ఫస్ట్ వన్ మిస్ సునీత F6 రిసిప్ట్. మిస్ సునీత క్రెడిట్ ఏం చేయాలమ్మా? సునీత. ఓకే, మిస్ సునీత ఎంటర్. ఎంత? 10 lakhs రూపీస్. 10 lakhs రూపీస్ ఎంటర్. తర్వాత డెబిట్ వచ్చేసి క్యాష్ ఎంటర్. ఓకే, ఇది అర్థమైందా? తర్వాత ఫర్నిచర్ పర్చేజ్డ్ పేమెంట్. ఇది ఫర్నిచర్ పర్చేజ్డ్ ఏ షార్ట్కట్కి? F5. మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయి చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తాయి దీనికి సంబంధించినటువంటివి. చూడండి, F9 పర్చేజెస్, F8 సేల్స్, F6 రిసిప్ట్, F4 కాంట్రా. ఓకే, F5 ఇప్పుడు ప్రెస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇంకా కనపడదు. F2 లాస్ట్లో మనం డేట్ చేంజ్ చేస్తాం కదా, అది F2. తర్వాత F1 ఇన్వెంటరీ వోచర్స్ మనకేం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు పేమెంట్లోకి వస్తే ఏది డెబిట్ చేస్తామో? ఫర్నిచర్ పర్చేజ్. ఎంత? 40,000 ఎంటర్. క్యాష్ క్రెడిట్ వచ్చి క్యాష్. డెబిట్ టు క్రెడిట్ రావడం మీకు ఈజీగా ఉంటుంది కదా. తరువాత స్కూటర్. ఇంకా నెక్స్ట్ స్కూటర్ పర్చేజ్ పేమెంటే. స్కూటర్ ఎంటర్. స్కూటర్ ఎంత? 55,000 ఎంటర్. క్యాష్ ఎంటర్. ఓకే, ఇప్పుడు పేమెంట్స్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు వస్తే పర్చేజెస్. ఇప్పుడు పర్చేజెస్ షార్ట్కట్ కీ ఏమి? F9. షార్ట్కట్ కీ ఏమి? F9 ఎంటర్. డేట్ వేస్తే వేయచ్చు, వేయాలనుకుంటే వేయండి. 17 మనకి ఎప్పుడైతే GST స్టార్ట్ అయిందో ఆ డేట్లు వేసుకుంటాం. ఎంటర్. పార్టీ అకౌంట్ నేమ్ ఎవరికి పర్చేజ్ చేస్తున్నారు? శాంతి అండ్ కంపెనీ. తర్వాత పర్చేజెస్. ఓకే, ఇప్పుడు చూడండి ఏం పర్చేజ్ చేస్తున్నారు? సామ్సంగ్ ఎంత? 10 నెంబర్లు 18,500 ఎంటర్. తర్వాత సోనీ. ఏం వీడియో కాన్ లేదా? చేస్తామా లేదమ్మా వీడియో కాను? ఇది 10 ఎంటర్. 19,400 ఎంటర్. తర్వాత వీడియోకాన్ ఉంది ఎంటర్. వీడియోకాన్ 10 ఎంటర్. 14,700 ఎంటర్. ఓకేమ్మా. ఇప్పుడు ఏమే మనకు ఏం కావాలా? అప్పుడు SGST CGST క్రియేట్ చేస్తామా? చేసినామా? చేయలేదనుకుంటా. లేదు, చేసిండ్లే. ఇప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఇట్లే పెట్టి అకౌంట్స్ ఇన్ఫోలోకి పోయి లెడ్జర్
లెడ్జర్లో అప్పుడు మర్చిపోయింది. ఎస్జిఎస్టి ఎంటర్. ఎస్జిఎస్టి వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఎంటర్. ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టి. ఎంటర్. తర్వాత స్టేట్ ట్యాక్సా ఏది స్టేట్ ట్యాక్స్. ఎంటర్. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎంత పర్సంటేజ్? 14%. ఓకే. ఎంటర్. తర్వాత నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ ఎంటర్. తర్వాత సిజిఎస్టి ఎంటర్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. జిఎస్టి ఎంటర్. తర్వాత సెంట్రల్ ట్యాక్స్ పర్సంటేజ్ 14%. ఎంటర్. నాట్ అప్లికేబుల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనము అయిపోయింది, ఇవి క్రియేట్ చేసేసాం కాబట్టి బ్యాక్ వస్తే అకౌంటింగ్ ఓచర్లోకి వచ్చి అయ్యో ఎంటర్ 2017 ఎంటర్. ఇక్కడ పార్టీ నేము శాంతి అండ్ కంపెనీ. పర్చేజెస్ ఓకే సామ్సంగ్. ఎంటర్. 10 ఎంటర్. 18,500 ఎంటర్. తర్వాత సోనీ ఎంటర్. 10 19,400 ఎంటర్. తర్వాత వీడియోకాన్ 10 ఎంటర్. 14,700 ఎంటర్. ఓకే. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఎస్జిఎస్టి ఎంటర్. అదే వచ్చిందా లేదమ్మా? వచ్చిందా లేదా? అయితే మనం క్రియేట్ చేసుకోవాలా. ఓకే. ఫస్ట్ సిజిఎస్టి ఇస్తాం. సిజిఎస్టి ఎంటర్. తర్వాత ఎస్జిఎస్టి. ఓకే. సిజిఎస్టి తర్వాత ఎస్జిఎస్టి. ఓకే. ఇదే అయిపోయిందిమా. ఇది అర్థమైందమ్మా? ఎస్ మేడం. ఓకే. అయిన తర్వాత ఇప్పుడు ఇంకేమున్నాయి చూడండి. కాంట్రా ఏంటి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్రా బ్యాంక్. F4 కాంట్రాక్ట్ ఏమే F4 క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్రా బ్యాంక్. క్యాష్ ఏమవుతుంది? ఆంధ్రా బ్యాంక్ ఏమైతుంది? క్యాష్ డెబిట్ అవుతుంది మేడం. క్యాష్ డెబిట్ అవుతుందా? క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఆంధ్రా బ్యాంకు రిసీవర్. ఓకే. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్. క్యాష్ అనేది గోస్ అవుట్. క్యాష్ గోస్ అవుట్.
రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అర్థమైందా? అర్థమైందమ్మా? ఎస్ మేడం. కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేయాలా? ఎంత ఉంది? 50,000. ఎంటర్. డెబిట్ వచ్చేసి ఆంధ్రా బ్యాంక్. ఎంటర్. ఓకే. తర్వాత రెంట్ పెయిడ్ F5లో రెంట్ వచ్చేసి డెబిట్. ఎంటర్. రెంట్ ఎంత ఉంది? 12,000 రెంట్. తర్వాత క్యాష్, రెంట్ అకౌంట్ టు క్యాష్. ఓకే. ఎంటర్. తర్వాత పేమెంట్ అయిపోయింది. సేల్స్ ఏమి? F8. ఎంటర్. 40 బాలాజీ ట్రేడర్స్. సేల్స్. ఓకే. ఇక్కడ శాంసంగ్ ఎల్ఈడి సేల్స్ ఎంత? 10 numbers 25,200. ఓకే చెప్పు. ఫాస్ట్గా చెప్పినారంటే వేస్తా. మళ్ళీ నెక్స్ట్ అవర్ ఉంది కదా. నెక్స్ట్ సోనీ ఎల్ఈడి 30,100 మేడం. 10. ఓకే. వీడియోకాన్ 10 19,300. వేసిన తర్వాత ఇప్పుడు సిజిఎస్టి. ఎంటర్. ఇక్కడ చూడండి చూపించేసింది. తర్వాత ఎస్జిఎస్టి. ఎంటర్. ఓకే. అర్థమైందమ్మా? ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఇవి అయిపోయినాయి. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్రా బ్యాంక్ కాంట్రా F4. క్యాష్ విత్డ్రా చేస్తున్నాం. ఇప్పుడు క్యాష్ డెబిట్ అవుతుంది. అప్పుడు క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది డిపాజిట్ చేసినప్పుడు. అర్థమైందా? ఇప్పుడు విత్డ్రా చేస్తున్నాం. క్యాష్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. కాబట్టి ఇప్పుడు క్రెడిట్ ఏం చేయాలా? క్యాష్. ఆంధ్రా బ్యాంక్. క్రెడిట్ వచ్చి ఆంధ్రా బ్యాంక్. ఎంత అమౌంట్? 22,000. ఎంటర్. అయ్యో అబ్బా 22,000 కదమ్మా. ఆంధ్రా బ్యాంకు క్రెడిటు. తర్వాత డెబిట్ వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయిన దానికి ఈడ డెబిట్ వచ్చేసి క్యాష్. క్రెడిట్ ఆంధ్రా బ్యాంకు విత్డ్రా ఆంధ్రా బ్యాంక్. ఎంటర్. డెబిట్ వచ్చేసి క్యాష్. ఓకే. ఎంటర్. అర్థమైందమ్మా? ఇది క్యాష్ వచ్చి డెబిట్,
ఆంధ్రా బ్యాంక్ వచ్చి క్రెడిట్. తర్వాత డిప్రిషియేషన్ పేమెంట్ ఎఫ్ఐ డిప్రిషియేషన్ వచ్చి డెబిట్. ఎంటర్. ఎంత ఉంది డిప్రిషియేషన్? 11,000. ఎంటర్. క్రెడిట్ వచ్చి ఏమి? డిప్రిషియేషన్ స్కూటర్ పైన, క్యాష్ కాదు, స్కూటర్ పైన డిప్రిషియేషన్. ఓకే, స్కూటర్ వాల్యూ తగ్గుతుంది, అర్థమైందా? సరే మేడం. ఓకే, 11,000. ఎంటర్. తర్వాత ఏం ఇది క్యాష్ చూపించమంటాను, విడిగా లేదు. ఓకే, తర్వాత డిప్రిషియేషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమ్మా? పేమెంట్ క్యాష్ పెయిడ్ టు శాంతి అకౌంట్. క్యాష్ పెయిడ్ టు శాంతి అకౌంట్. శాంతి అనేది డెబిట్. శాంతి వచ్చి డెబిట్. ఎంత అమౌంట్ ఇక్కడ చూపిస్తాను చూడండి, అమౌంట్ ఎంత అమౌంట్ అయితే అక్కడ చూపిస్తుందో దాన్ని ఇక్కడ మనము వెయ్యాలమ్మా, అర్థమవుతుందా? ఇప్పుడు శాంతికి ఎంత పే చేయాలా, ఎందుకు పే చేయాలా చూడండి. శాంతి దగ్గర కొనుగోలు చేశాము, అవునా? అర్థమవుతుందమ్మా? అక్కడ పైన చూడండి, పర్చేజ్ యాజ్ ఫాలోస్ శాంతి అండ్ కంపెనీ సామ్సంగ్ ఎల్ఈడి టీవీస్ 10 numbers ఇవన్నీ కొన్నాం కాబట్టి ఇంత డబ్బులు వాళ్ళకి చెల్లించాలంట, అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ మనము వేయాలి. 6,73,280. ఎంటర్. తర్వాత ఏది పే చేయాల్సింది? క్యాషే కదా, క్యాష్. ఎంటర్. ఓకే, అర్థమైందమ్మా? నేను పేమెంట్ జరగలే, ఇప్పుడు జరుగుతుంది కదా, అర్థమైందా ఇది? హలో మా శ్రావణి, షరీఫా హలో, చెప్పండి మేడం. అర్థం కాలేదా? అర్థమైందా ఇది? అర్థమైంది మేడం. ఎంటర్. ఎవరు పలకకపోతే. తర్వాత క్యాష్ రిసీవ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. రిసిప్ట్ F6 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. క్రెడిట్ వచ్చి బాలాజీ ట్రేడర్స్, వాడి దగ్గర నుంచి రావాలి, మనకు క్యాష్ వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ చూపిస్తాం. 9,54,880. ఎంటర్. తర్వాత ఏమి వస్తూ ఉంది? క్యాష్ వస్తుంది. అర్థమైందమ్మా? ఇది పేమెంటు రెసిప్టు. ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం పే చేయాలమ్మా? ఏం పే చేయాలా? పేమెంట్లోకి రావాలా? ట్యాక్స్ పే చేయొద్దు? ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ట్యాక్స్ పే చేయాలా? దానికి ముందుగా మీకు బ్యాలెన్స్ షీట్ చూస్తారా? బ్యాలెన్స్ షీట్ చూస్తారమ్మా? ఇప్పుడు బ్యాలెన్స్ షీటు ఒకసారి చూడండి, అయిపోయినాయి అన్నీ. ఎంత ఉంది చూడండి బ్యాలెన్స్ షీటు? 12,58,600 ఉంది. కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి? చూడండి, 61,600 ఉంది. ఓకే, 61,600 ఉంది. ఇప్పుడు మనము ఏం పే చేయాలా? ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ పే చేయాలంటే మళ్ళీ మనము ఇక్కడికి రావాలి. ఎంటర్. ఎంటర్ వచ్చి పేమెంట్లో ఇక్కడ మనం ఏమి ఆల్ట్ ఎస్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ ఎస్. ఇక్కడ చూడండి మనం ట్యాక్స్ టైప్ ఆల్ట్ ఎస్ జిఎస్టీ. ఎంటర్. తర్వాత 111
2017 ఎంటర్. తర్వాత 1/1/2017 ఎంటర్. ఇది రెగ్యులర్. ఓకే, ఇప్పుడు మనము ఏం చేస్తామా, ఇవి పేమెంట్లు చేస్తామన్నమాట. స్టాట్యూటరీ పేమెంట్. ఓకే, సిజిఎస్టి ఎంటర్. 30,800. తర్వాత క్యాష్ ఎంటర్. తర్వాత ఎస్జిఎస్టి ఎంటర్. ఎస్జిఎస్టి 30,800 ఎంటర్. క్యాష్ ఎంటర్. ఓకేమ్మా, అయిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్. ఓకేమ్మా, ఇప్పుడు చూడండి, కరెంట్ లైబిలిటీస్ ఇంతకుముందు ఏమున్నాయి మనకు, కరెంట్ లైబిలిటీస్ అనేటివి ఏవీ లేవు ఇంతకుముందు. ఇప్పుడు ఏమైంది, ఆ ట్యాక్స్ అనేది పే చేసేసినాం. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? హలో, అర్థమైంది మేడం. ఓకేమ్మా, ఇది జిఎస్టీ. నెక్స్ట్ రేపు టీడీఎస్ చెప్పుకుందామా, స్టేట్ టు స్టేట్. మనకేమన్నా మళ్ళీ ఇంకా టైం ఉంటే చెప్పుకుందాంలేమా. ఇప్పుడు వేయడం తెలిసింది కదా.